ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళేదో గొప్పగా ఇచ్చినట్టు వీళ్ళేదో ఇవ్వనట్టు. మీరు అంత ఒకటే కదా దొంగలు. మీ పోరాటం ఏది అసలు? ఒకరి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకోవడం తప్ప అసలు ఏం చేయాలి, కార్యాచరణ ఏంటి? ఇప్పుడు నార్త్ సౌత్ ఇది ఇష్యూ వచ్చినప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని, లేకపోతే హిందీని బలవంతంగా రుద్దుతున్నారని, ఇట్లాంటి అంశాల మీద స్టాలిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసిపోయారు కదా. రేవంత్ రెడ్డి పోయిండు, కేటీఆర్ పోయిండు, వాళ్ళందరూ కలిసి కొట్లాడారు కదా. మరి అట్లా మీరు కొన్ని అంశాల మీద కలిసి వెళ్తున్నప్పుడు ఈ అంశం మీద కలిసి కార్యాచరణ రూపొందించడానికి ఎందుకు మీకు ఇబ్బంది అయింది? మీ పేపర్లు ఎప్పుడు ప్రజెంట్ చేయలేదే. ఇగో రెడ్ల శాతం ఇక్కడి నుంచి ఇంత పెరిగింది, ఇది వీళ్ళ నుంచి ఇంత పెరిగింది, మరి ఇదెందుకు ఎక్స్పోజ్ చేయరు? అసలు పెరిగింది ఎంత మీరు చెప్తున్న లెక్కలేంది? ఏం పెరిగిందని చెప్తున్నారు? ఈ రిజర్వేషను ఇప్పుడు మీరు ఏమైనా 50% పరిమితికి దాటి రిజర్వేషన్లు సాధించి ఇగో మీకు 40, మీకు ఎక్కడ 20%, మీకు 40% ఇచ్చినామని గొప్పగా చెప్పుకోవచ్చామని చెప్పుకుంటే ఇది మీ గొప్ప. ప్రభుత్వము 42% రిజర్వేషన్ సాధించడానికి ఏ కార్యాచరణ స్టార్ట్ చేయకుండా మీరు ఇచ్చిందే 50% లోపు. ఓ గ్రామంలో ఆయనకు పెరిగింది, ఓ గ్రామంలో ఈయనకు పెరిగింది, అంత గదే 50% లోపు రిజర్వేషన్ అమలైంది. అసలు గవర్నమెంట్ చెప్పుకోవాల్సింది 42% రిజర్వేషన్ సాధిస్తాము, సాధించి పెడతాము, 6 నెలల్లోపే ఇది సాధ్యమవుతుందని చెప్పిన మీరు ఎందుకు సాధించలేదో చెప్పాలి. కనీసం ముఖ్యమంత్రి నోటి నుంచి ఇంతవరకు 9th షెడ్యూల్లో పెట్టాలి, ఆ డిమాండ్ మేము చేస్తున్నామని ఒక్క పదం ఇంతవరకు మేము విన్నట్టుగానైతే ఎక్కడా లేదు. మరి ఎక్కడైనా ఉంటే మీరే చూపించాలా.